ఓకే అంటే ఏమిటి? అసలు ఓకే అనే పదం చరిత్ర ఏంటి? మనమందరం రోజువారీ సంభాషణల్లో ఓకే అనే పదాన్ని వాడుతుంటాం. కానీ ఓకే అనేది ఎక్కడ నుండి వచ్చిందో, దాని అసలు అర్థం ఏమిటో మీకు తెలుసా? ఏదో సరిగ్గా చదువుతాడా? ఓకే అన్నా, రైలు టమ్మని తెచ్చావా? తెచ్చాను రా, రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ ఉంది, తెచ్చు. ఓకే. ఓకే. ఓకే అనే పదం 19వ శతాబ్దంలో అమెరికాలో పుట్టింది. 1830వ దశకంలో ఒక రకమైన సరదా ప్రయోగంగా ఆల్ కరెక్ట్ అనే పదానికి తప్పుగా ఆల్ కరెక్ట్ అని వ్రాసేవారు. అందుకే దానికి సంక్షిప్త రూపంగా ఓకే అని వాడటం ప్రారంభించారు. ఇది ఎక్కువగా ప్రచారం పొందింది 1840లో. ఆ సమయంలో అమెరికా అధ్యక్షుడు మార్టిన్ వాన్ బ్యూరెన్ ఎన్నికల ప్రచారం నిర్వహించాడు. ఆ ప్రచారం నినాదంలో ఓల్డ్ కైండెహుక్ అనే పదం వాడారు. ఎందుకంటే ఆయన కైండెహుక్, న్యూయార్క్ నుండి వచ్చారు. ఈ పదానికి సంక్షిప్త రూపం ఓకేగా తీసుకున్నారు. అంటే అన్నీ సరిగా ఉన్నాయి అని చెప్పడానికి కూడా వాడటం మొదలుపెట్టారు. ఓకే అనే పదం నేడు ప్రపంచవ్యాప్తంగా ఉపయోగపడుతోంది. మరియు దాని అర్థం సరే, లేదా అందరికీ సర్దుబాటు అయినది, లేదా అంగీకారపూర్వకంగా ఉంది అని. ఇది యూనివర్సల్ లాంగ్వేజ్ లాగా మారిపోయింది. ఇప్పుడు మీకు తెలిసిందా ఓకే అనే పదానికి పూర్తి అర్థం, అసలు చరిత్ర ఏమిటో? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.